సూపర్. సో 'సలార్' లాంటి ఒక 1 మంత్ జర్నీ చేసావు. సో 15 డేస్ షూటు, డబ్బింగ్‌లు ఇలా కాదు 1 మంత్. అంతట్లో 'సలార్' ఎప్పటికైనా గుర్తుండిపోయే ఒక మెమోరీ. నీకు 'సలార్' అనగానే గుర్తొచ్చే ఒక మెమోరీ అంటే ఏముండిపోతుంది మైండ్‌లో ఎప్పుడు? ఆన్ సెట్స్‌లో జరిగింది గాని, డబ్బింగ్‌లో జరిగింది గాని. అన్న ప్రతి షెడ్యూల్‌లో ఏదో ఒక గుర్తుండిపోయే మెమరీ ఉంటదన్న. ఫస్ట్ అయితే చాలా సెలెక్ట్ అవ్వడం. నెక్స్ట్ ఆయన ఫస్ట్ టైమ్ నాకు సార్ గుడ్ జాబ్ అని చెప్పడం. అది ఒక సీన్ చేంజ్ చేసామన్నా కదా! ఆ సీన్ చేంజ్ చేసేటప్పుడు గొంతు పోయి అలసిపోయి ఉన్నప్పుడు నా వైపు చూసి ఇలా గుడ్ జాబ్ కార్తికేయ అన్నారు ఆయన. అదొకటి. నెక్స్ట్ మమ్మీని ఒకసారి తీసుకెళ్ళినప్పుడు నీల్ సార్ దగ్గరికి మంచి అసెట్ ఇచ్చావమ్మా మా సినిమాకి అంటాడు ఆయన. థాంక్స్ ఎందుకు చెప్తావు? మంచి అసెట్ వీడు మా సినిమాకి. ఇక్కడ యాక్టింగ్ నేర్పికండి నేచురల్ చేస్తున్నాడు అని చాలా బాగా మాట్లాడారు. అప్పుడు ఫోటో ఇచ్చారు. నేను ఆయనతో ఇప్పటిదాకా ఒకటే దిగా ఫోటో. అది నెక్స్ట్ పృథ్వీ సార్‌కి నన్ను సజెస్ట్ చేయడం నీల్ సార్. నా యాక్టింగ్ దీంట్లో నచ్చి రాత్రి టైం చూసుకోకుండా వీడు ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు అన్న ఒక నమ్మకం ఆయనకిచ్చి సజెస్ట్ చేయడం. మళ్ళీ పృథ్వీ సార్ నన్ను చూసి నచ్చి ఆయన నన్ను సెలెక్ట్ చేసుకోవడం. సో, మళ్ళీ డబ్బింగ్ అప్పుడు గ్రేట్ జాబ్ రా అని చెప్పడం. ఆ 10థ్ క్లాస్ గురించి మాట్లాడుకోవడం. ఇదంతా ఒక్కో షెడ్యూల్ ఒకటి ఉంటదన్న. గ్రేట్. ఒక్క మెమరీ కాదు చాలా మెమరీస్ ఉన్నాయి. అందుకే అంత క్లోజ్ ఫ్యామిలీ అంటా విన్నాం ప్రతి దాంట్లో. సో నీకు 'నాని' గారంటే చాలా బాగా ఇష్టం. ఇన్‌స్పిరేషన్ అనుకోవచ్చు. సో అంటే ఆయన్ని మెయిన్ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఇస్ దేర్ ఎనీ పర్టిక్యులర్ రీజన్? అంటే నేను అసలు నాకు ఫస్ట్ నచ్చిన హీరో అన్నట్టు ఇంకా అలా వస్తుందన్న. ఆహ్, అసలు సినిమాలేంటో అర్థం కాని వయసులో 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' రిలీజ్ అయినప్పుడు నా ఫస్ట్ నచ్చిన మూవీ, ఫస్ట్ నచ్చిన హీరో. అప్పటినుంచి ఇంకా కంటిన్యూస్ ఆయన యాక్టింగ్ కానీ, ప్రతి దానికి, ప్రతి సినిమా స్క్రిప్ట్ సెలక్షన్ గాని, ఆయన వే ఆఫ్ టాకింగ్ ప్రతీది ఇష్టం నాకు. చూడండి 'ప్రభాస్' గారి సినిమాలో యాక్ట్ చేసి 'నాని' గారు అంటే ఇష్టం అంటున్నారు. ప్రభాస్ గారు ఎవరికి ఇష్టం ఉండరు నాకు చెప్పండి. భలే కవర్ చేస్తున్నావు.